తెలుగులో మామూలుగానే మల్టీ స్టారర్లు తక్కువ, అందులోనూ నలుగురు హీరోలు కలిసి నటించడం అంటే అరుదే. అయితే భలే మంచి రోజు చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించిన యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ అరుదైన కలయికతో సమంతకమణిని రూపొందించాడు. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కథ విషయానికి వస్తే, కోటీశ్వరుడి కొడుకైన కృష్ణ సుధీర్ బాబు తన తండ్రి మీద కోపంతో ఆయన 5 కోట్లు పెట్టి వేలంలో కొన్న సమంతకమణి అనే వింటేజ్ కారును తీసుకుని పార్టీకి వెళ్తాడు. ఆ పార్టీ పూర్తి చేసుకుని బయటికి వచ్చేసరికి అక్కడ కారు ఉండదు. ఇక ఈ కేసును ఎస్ఐ రంజిత్ కుమార్, నారా రోహిత్ టేకప్ చేస్తాడు. పార్టీకి వచ్చిన శివ, సందీప్ కిషన్, కార్తీక్, ఆది, ఉమా మహేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్లతో పాటు కృష్ణను కూడా అతను అనుమానిస్తాడు. అందరినీ విచారించడం జరుగుతుంది. మరి వారి నుంచి రంజిత్ ఏం సమాధానం రాబట్టాడు, ఇంతకీ ఆ కార్ దొరికిందా లేదా అన్న విషయం తెర మీదే చూడాలి. ఇక ఎవరెవరు ఎలా నటించారన్న విషయానికి వస్తే, హీరోలు నలుగురు బాగానే చేశారు. నారా రోహిత్ కు పోలీస్ క్యారెక్టర్లు కొట్టిన పిండే కాబట్టి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ పాత్రను చాలా సింపుల్ గా చేసుకెళ్లిపోయాడు. సందీప్ కిషన్ కూడా తనకు అలవాటైన జులాయి కుర్రాడి పాత్రలో మెప్పించాడు. అతడి నటన సహజంగా సాగింది. సుధీర్ బాబు కొంచెం భిన్నంగా, ఎక్కువగా సీరియస్ గా సాగే పాత్రను చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అతడి నటన చాలా ఆకట్టుకుంది. ఇక ఆది విషయానికి వస్తే పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. అక్కడక్కడ అతను చూపించిన అత్యుత్సాహం కొంచెం ఇబ్బంది పెట్టినా ఓవరాల్ గా ఓకే అనిపిస్తాడు ఆది. అలానే రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నంతలో బాగా చేశారు, కానీ ఆయన పాత్ర ఆశించిన స్థాయిలో లేదు. సుమన్ తన పాత్రకు తగ్గట్లుగా నటించారు. లేడీ క్యారెక్టర్లకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. చాందిని చౌదరి కొన్ని చోట్ల అందంగా కనిపించింది. ఇంద్రజకు కూడా పెద్దగా రోల్ లేదు. జెన్నీ, అనన్యల గురించి చెప్పడానికి ఏం లేదు. ఇక అలానే సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకుంటే, టెక్నికల్ గా సమంతకమణి బాగానే కనిపిస్తోంది. మణిశర్మ సినిమాకు తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. నేపథ్య సంగీతం విషయంలో తన ప్రత్యేకత ఏంటో మరోసారి చాటుకున్నాడు. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం సినిమాకు మరో పెద్ద ప్లస్. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తన మీద పెట్టుకున్న అంచనాల్ని నిలబెట్టుకోలేకపోయాడు. అతను కథ కంటే స్క్రీన్ ప్లేకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని, దాని మీద సినిమాను నడిపిస్తాడని తొలి సినిమాతోనే తేలిపోయింది. ఈసారి కూడా అదే స్టైల్లో సినిమాను నడిపించాడు. అలానే స్క్రీన్ ప్లే విషయంలో తనకున్న గ్రిప్ మరోసారి చూపించాడు, కానీ కథనాన్ని అనుకున్నంత ఎంటర్టైనింగ్ గా, రేసీగా చూపించలేకపోయాడు. ప్రథమార్థాన్ని ఇంకొంచెం మెరుగ్గా తీర్చిదిద్దుంటే సమంతకమణి ప్రత్యేకంగా ఉండేది. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త సినిమా రివ్యూలను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి.